Hi students, welcome to కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఈ ఛానల్స్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎట్ ది సేమ్ టైం ఎవరెవరైతే మీకు తెలిసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. ఆల్సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దానికి సంబంధించినటువంటి ఈ డిజిటల్ బోర్డు మీద ఉన్నటువంటి స్లైడ్స్ అన్నీ కూడాను మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో మీకు నేను అక్కడ ఈ పీడిఎఫ్ అనేది షేర్ చేస్తానండి. స్లైడ్స్ పీడిఎఫ్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకేనా? సో ఈరోజు మనం కరెంట్ అఫైర్ టాపిక్లోకి వెళ్దామండి. ఈరోజు మన కరెంట్ అఫైర్ టాపిక్ జూలై 7 మరియు 8వ తారీఖులో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ని మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా? సో ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే 2026 బ్రిక్స్ సమావేశం ఇండియాలో ఉంది. ఓకేనా? సో దీని గురించి మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇప్పుడు మనకి 17వ బ్రిక్స్ సమావేశం అనేది మనకు జరుగుతుందండి. ఈ 17వ బ్రిక్స్ సమావేశం కానీ మనం చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్లోని రియోలో జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఎక్కడ జరుగుతుందంటే రియోలో మనకి ఈ మీటింగ్ అనేది మనకి జరగడం అనేది ఉందన్నమాట. అయితే మనకి నెక్స్ట్ అప్కమింగ్ ఎప్పుడైతే మనకి 18th బ్రిక్స్ సమావేశం మనకి ఎక్కడ జరుగుతుందని కానీ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి ఇండియా హోస్ట్ చేస్తుందనే విషయం నిన్న చెప్పినటువంటి కరెంట్ అఫైర్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ నేను బ్రిక్స్ మీద ఒక స్పెషల్ వీడియో అనేది చేశానండి. ఒక 27 minutes ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు బ్రిక్స్ మీద ఫుల్ క్లారిటీ రావడం అనేది జరుగుతుందండి. ఓకేనా? ఒకసారి ఏం చేస్తారంటే ఎవరెవరైతే ఆ వీడియో చూడదో ఒకసారి ఆ వీడియోని మీరు చెక్ చేయండి. ఇంకా మోడీ గారు ఏం చెప్పారంటే అయితే ఏవేవైతే మనకు ఆఫ్రికా నేషన్స్ నుంచి అండ్ లాటిన్ అమెరికా నేషన్స్ నుంచి, ఆఫ్రికా నేషన్స్ అంటేనేమో ఆఫ్రికా ఖండ దేశాల నుంచి, లాటిన్ అమెరికా ఖండ దేశాల నుంచి ఏమేమైతే క్రిటికల్ మినరల్స్ ఉంటాయి కదా, క్రిటికల్ మినరల్స్ ఆ క్రిటికల్ మినరల్స్ కి సంబంధించిన సరఫరా గొలుసును ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రకటించారు. గొలుసు ఏర్పాటు చేయాలి. ఎందుకు ఈ మాట అనడం జరిగిందంటే మోడీ గారు ఏమన్నారంటే ఇక మీద నుంచి ఏ ఖనిజం కూడా ఆయుధంగా మారవద్దు. ఏ ఖనిజమైనా సరే ఆ దేశం యొక్క డెవలప్మెంట్కి యూజ్ చేసుకోవాలి, కానీ దాని ఖనిజంగా వేరే దేశం వచ్చి దాన్ని పట్టుకెళ్ళిపోయి ఇప్పుడు యురేనియం నిల్వలు ఉన్నాయి, అవి పట్టుకెళ్ళిపోయి న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారు. అలా చేయకూడదని చెప్పి ఖనిజాలు అనేవి ఆయుధాలుగా మారకూడదు. అవి ఆ దేశం యొక్క ఆ ఖనిజం ఏ దేశంలో దొరుకుతుందో ఆ దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి మోడీ గారు చెప్పడం అనేది జరిగిందండి. ఓకేనా? సో మనకి 18వ బ్రిక్స్ ప్లస్ మీటింగ్ అని చెప్పి పిలుస్తారండి. ఎందుకంటే ఇప్పుడు బ్రిక్స్ లో మనకి దేశాలు అనేవి 10 అయినాయి కాబట్టి బ్రిక్స్ ప్లస్ దేశాలు అని చెప్పి పిలుస్తారు. వాటి యొక్క సమావేశం మనకి ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతుందండి. అయితే మనకి నెక్స్ట్ ఇయర్ థీమ్ కూడా ఇచ్చారండి. సో మనకి నెక్స్ట్ మన ఇండియాలో జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి థీమ్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ థీమ్ ని కానీ మీరు చూసినట్లయితే అది ఎలా ఉందంటే థీమ్ అది మీరు అబ్జర్వ్ చేయండి. బి అంటే మనకి బిల్డింగ్, ఆర్ అంటే రెసిలియన్స్, ఐ అంటే ఇన్నోవేషన్ అండ్ నెక్స్ట్ సి అంటే కోఆపరేటివ్, ఎస్ అంటే సస్టైనబిలిటీ. సో మనకి నెక్స్ట్ అండి ఇండియాలో జరిగేటువంటి బ్రిక్స్ సమావేశానికి థీమ్ గా మనకి ఏమి ఇచ్చారంటే బిల్డింగ్ రెసిలియన్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేటివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి మనకి వచ్చేటువంటి బ్రిక్స్ సమావేశానికి మనకి థీమ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడే మనకి ఏం జరిగిందంటే సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇంకో విషయం ఏంటంటే నేను బ్రిక్స్ లో మీకు ఏం చెప్పానంటే బ్రిక్స్ లో సభ్య దేశాలు, బ్రిక్స్ అంటే ఇప్పుడు ఇది కాస్త ఏమైందంటే బ్రిక్స్ ప్లస్ అయింది. ఆల్రెడీ 5 సభ్య దేశాలు మీకు తెలిసినవే. 5 తర్వాత మనకి ఇంకా సభ్య దేశాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఆ సభ్య దేశాలు ఏమున్నాయండి మనకి ప్రజెంట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇరాన్ ఉంది,
యుఏఈ ఉంది, ఇరాను, యుఏఈ, ఈజిప్ట్, ఈజిప్ట్, ఇథోపియా, ఇథోపియా, ఇండోనేషియా. ఇండోనేషియా అనేది మనకి మొన్న ఈ మీటింగ్లో 2025 మీటింగ్లో మనకి ఇండోనేషియా అనేది యాడ్ అవ్వడం అనేది జరిగిందండి. అయితే మనకి ఏంటంటే మీరు కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసినట్లయితే బ్రిక్స్ యొక్క సభ్య దేశాలు మనకి 11 అని చెప్పి చూపిస్తుంది. దీన్ని నేను ఎలా రాస్తానంటే 10+1 అని చెప్పి రాస్తానండి. ఆ ఒక దేశం కానీ ఏంటంటే నేను మీకు నిన్నే చెప్పాను, సౌదీ అరేబియా అని చెప్పి చెప్పానండి. సౌదీ అరేబియా అని చెప్పి చెప్పాను. అయితే ఈ దేశం ఇంకా జాయిన్ అవ్వలేదండి. ఇది ఇంకా హోల్డ్‌లో ఉందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. రేపు ఎప్పుడైనా సరే మీరు 11 దేశాలను ఎక్కడ చదివితే 11 దేశాలు కాదండి, 10 దేశాలు 10+1 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆ ఒక దేశం ఏంటంటే సౌదీ అరేబియా. అది జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పి అది ఒక క్వెషన్ మార్క్‌లో ఉండిపోయిందనమాట. సో అది ఖచ్చితంగా జాయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా బలంగానే ఉన్నాయి. సో ఇది జాయిన్ అయ్యేదాకా మనం కొంచెం వెయిట్ చేయాలండి. ఓకేనా? ఇది మనకి 2026 బ్రిక్స్ సమావేశానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం అండి. దీని తర్వాత మనకి బ్రిక్స్ బ్యాంక్ ఒకటి ఉందండి. ఓకేనా? ఈ బ్రిక్స్ బ్యాంక్ ఉంది. ఆ బ్రిక్స్ బ్యాంక్ అని మనం చూసినట్లయితే అది మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. అయితే మనకి ఇది ఎప్పుడు ఏర్పాటైందని మనం చూసినట్లయితే 2014లో ఏర్పాటైంది. 2015 నుంచి పనిచేస్తుందండి. 2015 నుంచి వర్క్ చేయడానికి స్టార్ట్ అయింది. సో 2015 నుంచి 2025 అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అనేవి కంప్లీట్ అయిపోవడం అనేది జరిగిందండి. ఓకేనా? సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎలా ఏర్పడిందని కానీ మనం చూసుకున్నట్లయితే మనకి 2014లో మనకి బ్రిక్స్ సమావేశం బ్రెజిల్ రాజధాని అయినటువంటి బ్రసేలియాలో జరిగిందండి. అక్కడ బ్రిక్స్ లో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కలిసి మనందరికి ఒక బ్యాంక్ ఉంటే బాగుంటుందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే $100 మిలియన్ అండి, $100 మిలియన్ ఒక ఫండ్ని ఏర్పాటు చేసి ఆ ఫండ్తో ఈ బ్యాంక్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. 100 మిలియన్ కాదండి, సారీ, 100 బిలియన్. ఈచ్ సభ్య దేశం వచ్చి $20 బిలియన్ కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? సో ఇలా మనకి ఏం జరుగుతుందంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఏవైతే బ్రిక్స్ సభ్య దేశాలు ఏమన్నా వాటికి లో ఇంట్రెస్ట్ రేట్ తో మనకి ఈ లోన్స్ అని ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకేనా? అయితే 2015లో ఇది ఫస్ట్ టైం ఏర్పాటు అయినప్పుడు దీనికి ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తి, దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ గా ఎవరు పనిచేశారని మనం చూసినట్లయితే అతని పేరు ఏంటంటే కేవి కామత్ అండి. కేవి కామత్ ఇతను మన ఇండియాకి సంబంధించినటువంటి పర్సన్ అండి. ఓకేనా? 2015లో ఇది మన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి ఎవరు ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తారంటే కేవి కామత్. మరి ప్రెసిడెంట్ గాని మనం చూసినట్లయితే వర్క్ చేస్తున్న పర్సన్ ఎవరంటే దిల్మా రోసవ్ అండి. దిల్మా రోసవ్ ఈమె బ్రెజిల్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. ఎట్ ది సేమ్ టైం మనకి ఇంకోటి ఏం గుర్తుండాలంటే మనకి ఈమె ఇప్పటికి రెండోసారి పనిచేయడం. యాక్చువల్గా ఒకసారి పనిచేశారు, ఇప్పుడు రెండోసారి కూడా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నికైన తర్వాత ఈమె ఆల్మోస్ట్ 2030 వరకు ప్రెసిడెంట్ గానే కొనసాగడం అనేది జరుగుతుందండి. ఓకేనా? సో మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి ఒక ప్రెసిడెంట్, 5 వైస్ ప్రెసిడెంట్లు అనేవాళ్ళు ఉంటారండి. ఓకేనా? సో 5 పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే 5 పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ దీంట్లో ఉన్నటువంటి మన ఇండియన్ ఎవరో ఉంటే మనకి అతని పేరు గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోద్దండి. అతని పేరు కానీ మనం చూసుకున్నట్లయితే 5 వైస్ ప్రెసిడెంట్స్ లో మన ఇండియా నుంచి పనిచేస్తున్న పర్సన్ గాని పేరు కానీ మనం తెలుసుకున్నట్లయితే అనిల్ కిషోరా అనే పర్సన్ ప్రెసెంట్ ఈ 5 ప్రెసిడెంట్స్ లో ఒక ప్రెసిడెంట్ గా మనకి వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా? మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 2014లో ఏర్పాటు చేశారు. 2015 నుంచి వర్క్ స్టార్ట్ చేసింది. అయితే దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలండి, మనకి బ్రిక్స్ లో ఉన్న సభ్య దేశాలు వేరు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఉన్నటువంటి సభ్య దేశాలు వేరు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఉన్నటువంటి సభ్య దేశాలు కానీ మనం చూసినట్లయితే ఆ బ్రిక్స్ దేశాలు చాలా కామన్ గానే ఉంటాయండి. దీంతో పాటు కొన్ని దేశాలను యాడ్ అవ్వడం అనేది జరిగిందండి.
ఆ దేశాలు కానీ మనము ఒకటొకటి రాస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి, సరేనా? సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇది ఉందండి. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి దీని తర్వాత ఏంటంటే బంగ్లాదేశ్ అండి, బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ ఒకటి ఉంది. దాని తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఈజిప్ట్ అండి, ఈజిప్ట్, ఓకేనా? దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే అల్జీరియా, అల్జీరియా అని ఒక దేశం ఉంది. నెక్స్ట్ 5వ దేశము, ఇంకో దేశం కానీ మనం చూసుకున్నట్లయితే అదేంటిదంటే కొలంబియా, కొలంబియా ఒకటి ఉంది. నెక్స్ట్ 6వది కానీ మనం చూసుకున్నట్లయితే ఉజ్బెకిస్తాన్. సో ఇలా మనకి ఈ 6 దేశాలనే ఉన్నాయండి. అయితే దీంట్లో ఇంకో దేశం కూడా ఉండేదండి. ఆ ఇంకో దేశం పేరేంటంటే ఉరుగ్వే. ఉరుగ్వే దేశం కూడా ఉండాలి. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇది ప్రెసెంట్ హోల్డ్ లో పెట్టారండి దీన్ని. అంటే ఏంటి అంటే దీన్ని ఏంటంటే కొంచెము వెయిట్ చేస్తున్నారు. దీనికోసం కొంచెం దీనికి పర్మిషన్ అనేది కొంచెం ఆలోచిస్తున్నారు. అలా మనకు ఉరుగ్వే అనే కంట్రీ కూడా ఉందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి బ్రిక్స్ లో ఉన్నటువంటి కంట్రీస్ వేరు, నెక్స్ట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఉన్నటువంటి కంట్రీస్ వేరు. ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ అనేది బ్రిక్స్ ప్లస్ లో మెంబర్షిప్ కాదు, కానీ అది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో మెంబర్ గానే వర్క్ చేస్తుంది. ఈజిప్ట్ ఉందండి, అల్జీరియా లేదు మనకి, కొలంబియా లేదు మనకి, ఉజ్బెకిస్తాన్ లేదు, నెక్స్ట్ ఉరుగ్వే లేదు. అయినప్పటికీ వీటిని మనం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో మనము వాటికి మెంబర్షిప్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి హెడ్ క్వార్టర్ అండి. హెడ్ క్వార్టర్ కానీ మనం చూసినట్లయితే దీనికి హెడ్ క్వార్టర్ మనకి ఎక్కడ ఉందంటే మనకి షాంఘైలో ఉందండి. షాంఘై కేంద్రంగా ఇది వర్క్ చేయడం అనేది జరుగుతుందండి, ఓకేనా? అంతేకాకుండా మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండి, ఈ పేరు కూడా మీరు వినే ఉంటారు. ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పి పిలుస్తారు. ఈ ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది మనకి బీజింగ్ లో ఉంటుందండి, ఓకేనా? బీజింగ్ లో ఉంటుంది. ఇది ఏషియాలోనే అతిపెద్ద బ్యాంక్ గా మనం చెప్పుకోవచ్చండి, ఓకేనా? సో ఇది మనకి టోటల్ గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బ్రిక్స్ సమావేశం సంబంధించినటువంటి రిమైనింగ్ పార్ట్ అండి ఇది. ఇంకా ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది వస్తే దాని గురించి కూడా నేను మనకి ఫ్యూచర్ క్లాస్ లో మనము క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుందండి, ఓకేనా? దీని తర్వాత మనం క్లాస్ కానీ మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్ఐబి చైర్మన్ గా మనకి భూషణ్ ప్రతాప్ శర్మ అనే అతను రావడం అనేది జరిగిందండి. నేను మీకు ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ఎస్ఐబి అనే దానిపైన నేను ఫుల్ ఫామ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి, ఓకేనా? ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో అని చెప్పి మనం దీన్ని పిలవడం అనేది జరుగుతుందండి, ఓకేనా? అయితే ఇది దీని ఫస్ట్ పేరా అంటే ఇది అసలు దీని పేరే కాదండి, దీని పేరు వేరు ఉంటుంది. యాక్చువల్గా దీనికి ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే మనం ఒకసారి కొంచెం బ్యాక్ వెళ్ళాలండి. అది ఎప్పుడంటే ఆ ఇయర్ ఎప్పుడంటే 2016 అండి, 2016లో మనకి ఏం జరిగిందంటే బ్యాంక్ బోర్డ్ బ్యూరో అని చెప్పి ఒకటి ఉండేదండి. బ్యాంక్ బోర్డ్ బ్యూరో, BUREAU, బ్యాంక్ బోర్డ్ బ్యూరో అని చెప్పి ఒక బ్యూరో ఉండేదండి. దీని పేరుని మనకి 2022లో దీని పేరుని ఎఫ్ఎస్ఐబిగా మార్చడం జరిగిందండి, ఓకేనా? ఎఫ్ఎస్ఐబిగా మార్చడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఉన్నటువంటి టాప్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటారో ఆ టాప్ మేనేజ్మెంట్ ని అపాయింట్ చేస్తుందండి, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎస్బీఐ చైర్మన్ గా కానీ లేకపోతే మనకి జోనల్ చైర్మన్ కానీ ఇలా మనకి నెక్స్ట్ ఇలా డిఫరెంట్ బ్యాంక్స్ అనే ఉంటాయండి. డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూట్స్ కి సంబంధించినటువంటి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ని వీళ్ళకి రికమెండేషన్ ప్రకారం గవర్నమెంట్ ని అపాయింట్ చేస్తూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కి కొన్ని నేమ్స్ ని రిఫర్ చేస్తుంది. ఆల్సో గవర్నమెంట్ కి కొన్ని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఈ ఎఫ్ఎస్ఐబి యొక్క ముఖ్య ఉద్దేశం అదనమాట. దీనికి ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ గా ఎవరు వచ్చారని మనం చూసినట్లయితే భూషణ్ ప్రతాప్ శర్మ అనే అతను చైర్మన్ గా వచ్చారండి. సో ఎఫ్ఎస్ఐబి యొక్క కాంపోజిషన్ గానీ మనం చూసుకున్నట్లయితే మొత్తం 11 మంది ఉంటారండి. ఈ 11 మందిలో
సో ఈ 11 మందిలో నేను ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి. ఒక చైర్మన్ ఉంటాడండి. ఒక చైర్మన్ అనే అతను చాలా కామన్‌గా ఉంటాడు. ఇప్పుడు ఆ చైర్మన్ ఎవరొచ్చారంటే మనకి భూషణ్ ప్రతాప్ శర్మ అనే అతను ఇప్పుడు ప్రెజెంట్ మనకి చైర్మన్‌గా వచ్చాడు. నెక్స్ట్ మనకేంటి అంటే నలుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారండి. నలుగురు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఉంటారండి. ఓకేనా? ఈ నలుగురు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు మనకి ఎక్కడి నుంచి వస్తారంటే ఒకళ్ళేంటో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ నుంచి ఒకళ్ళొస్తారండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్రటరీ. ఓకేనా? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సెక్రటరీ నుంచి ఒకళ్ళు వస్తారండి. ఓకేనా? దాని తర్వాత ఇంకో పర్సన్ ఎక్కడి నుంచి వస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండి. ఎంటర్ప్రైజెస్ నుంచి ఒకళ్ళు రావడం అనేది జరుగుతుంది. తర్వాత థర్డ్ పర్సన్ ఎవరంటే ఆర్బీఐ గవర్నర్ అండి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అండి. ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు కదా, దాంట్లో ఒకళ్ళు వస్తారు. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ ఎవరు వస్తారంటే ఐఆర్ఏడిఐ ఐఆర్ఏడిఐ చైర్మన్ అండి. ఓకేనా? ఐఆర్ఏడిఐ చైర్మన్ దీంట్లో అఫీషియల్ మెంబర్గా వర్క్ చేస్తూ ఉంటాడండి. ఓకేనా? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి దీన్ని పిలుస్తారండి. ఇది హైదరాబాద్ కేంద్రంగా వర్క్ చేస్తూ ఉంటుందండి. ఓకేనా? ఐఆర్ఏడిఐ. సో నేను కొంచెం అబ్రివేషన్ తప్పు చెప్పుకుంటాను, నాకు తెలిసినంత వరకు అబ్రివేషన్ కరెక్ట్ కాదు. అబ్రివేషన్ ఇంకా ఏదైనా ఉందంటే నాకు సడన్ గా గుర్తురాలేదు. సో ఐఆర్ఏడిఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీనో ఏదో ఉందండి, మొత్తానికి నాకు అబ్రివేషన్ సడన్ గా గుర్తు రావట్లేదు. నెక్స్ట్ మనకి 6 మెంబర్స్ ఉంటారండి. 6 ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈ ఎక్స్పర్ట్స్లో 3 మెంబర్స్ కానీ మనం చూసుకున్నట్లయితే 3 మెంబర్స్ ఏంటో బ్యాంకింగ్ సర్వీసెస్లో ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్స్ ముగ్గురు ఉంటారు. ఇంకో ముగ్గురు ఏంటో ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళండి. ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సర్వీసెస్లో. సో బ్యాంకింగ్ సర్వీస్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు ముగ్గురు ఉంటారు. ఇన్సూరెన్స్ సర్వీస్ ఎక్స్పర్ట్స్ ముగ్గురు ఉంటారండి. ఇలా మనకి 11 మంది కాంపోజిషన్ అనేది ఉండడం అనేది జరుగుతుందండి. ఇది మనకి ఎఫ్ఎస్ఐబి. ఈ ఎఫ్ఎస్ఐబి గురించి ఇది మనకి ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. ఓకేనా? సో ఎఫ్ఎస్ఐబి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, నెక్స్ట్ ఏదైతే కొన్ని ఫేమస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఆ ఇన్స్టిట్యూట్స్ లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ని ఎవరిని అపాయింట్ చేయాలనే దాని గురించి ఇది గవర్నమెంట్ కి రిఫర్ చేస్తుంది. కొన్నిసార్లు గవర్నమెంట్ కి ఫైనాన్షియల్ విషయాలు సలహాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకేనా? ఇది మనకి ఎఫ్ఎస్ఐబి గురించి. దీని తర్వాత కానీ మనం చూసినట్లయితే దీని తర్వాత టాపిక్ మనకి విశ్వంభర అండి. సో విశ్వంభర అంటే ఇదేమి చిరంజీవి గారి సినిమా కాదండి. ఓకేనా? చిరంజీవి గారి సినిమా కాదు ఇది. విశ్వంభర అనే దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా ఒకసారి చెక్ చేసుకుందామండి. ఓకేనా? మీకు ఐడియా ఉందండి, మన తెలుగులో ఇప్పటిదాకా మనకి మన భారతదేశంలో సాహిత్యంకి ఇచ్చేటువంటి అత్యధిక ప్రతిష్టాత్మక అవార్డు ఏంటని కానీ మనం చూసుకున్నట్లయితే అది జ్ఞానపీఠ అవార్డు అండి. సో తెలుగులో రాద్దాము. జ్ఞానపీఠ అవార్డు అండి. ఓకేనా? సో ఈ జ్ఞానపీఠ అవార్డు గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది మన భారతదేశంలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి సాహిత్య అవార్డుగా మనం దేన్ని పిలుస్తామంటే మనము జ్ఞానపీఠ అవార్డుని పిలవడం అనేది జరుగుతుందండి. ఓకేనా? అయితే ఈ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తెలుగు వాళ్ళు ముగ్గురు ఉన్నారండి. సో ముగ్గురు తెలుగు వాళ్ళకి మనకి అవార్డు అనేది రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ గాని మనం చూసుకున్నట్లయితే విశ్వనాథ సత్యనారాయణ అండి. వి సత్యనారాయణ అని చెప్పి రాస్తున్నాను. వి సత్యనారాయణ ఈయన రాసినటువంటి పుస్తకం కానీ మనం చూసినట్లయితే అది ఏంటంటే మనకి రామాయణ కల్పవృక్షం అండి. రామాయణ కల్పవృక్షం అని చెప్పి పుస్తకం అనేది ఒకటి రాయడం అనేది జరిగిందండి. ఓకేనా? దీని తర్వాత మనకి సెకండ్ పర్సన్ కానీ మనం చూసినట్లయితే సినారే అండి. సి నారాయణ రెడ్డి అని చెప్పి పిలుస్తారు. మనకి ఈయన పుస్తకాల పైన సినారే అని చెప్పి ఉంటుందండి. ఓకేనా? ఈయన రాసినటువంటి పుస్తకం కానీ మనం చూసినట్లయితే ఆ పుస్తకం పైన ఏంటంటే మనకి విశ్వంభర అండి. విశ్వంభర. దీని తర్వాత మనకి థర్డ్ పర్సన్ కానీ మనం చూసినట్లయితే రావూరి భరద్వాజ్.
ఈయన కూడా బుక్ రాశాడండి. ఆ రాసిన బుక్ గాని మనం చూసినట్లయితే అవి పాకుడు రాళ్ళు. పాకుడు రాళ్ళు. ఇలా మనకి తెలుగులో జ్ఞానపీఠ అవార్డ్ ఇప్పటికి ముగ్గురికి వచ్చింది. ఆ ముగ్గురి పేర్లు అవ్వండి. విశ్వనాథ్ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, నెక్స్ట్ రావూరి భరద్వాజ్ గారండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ విశ్వంభర అవార్డు ఇచ్చేటువంటి ఒక ట్రస్ట్ ఉందండి. ఆ ట్రస్ట్ పేరు గాని మనం చూసినట్లయితే సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ అండి. సుశీల నారాయణ రెడ్డి. సారీ. సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ అండి. ఓకేనా? ఈ ట్రస్ట్ మనకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది విశ్వంభర అనే పేరు ఈ అవార్డుకి ఎందుకు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఈ మన సి నారాయణ రెడ్డి గారు మనకి పుస్తకం రాయడం జరిగిందండి విశ్వంభర. ఆ పుస్తకానికి మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది. జ్ఞానపీఠ అవార్డు అండి. జ్ఞానపీఠ అవార్డు రావడం అనేది జరిగింది. దాంతో ఆయనకి ఈ పేరు అనేది పెట్టడం అనేది జరిగిందండి ఈ అవార్డుకి. అయితే ఈయన 2017లో చనిపోయారండి. 2017లో చనిపోయిన దగ్గర నుంచి ఆయన పేరు మీద ఈ అవార్డు అనేది ఇస్తున్నారండి. ఓకేనా? ఈ అవార్డుకి మనకి ఏం జరుగుతుందంటే ఈ అవార్డుకి మనకి 5,00,000 రూపాయల క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తారండి. ఓకేనా? 5 లాక్స్ క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. సుశీల నారాయణ రెడ్డి ఫౌండేషన్ మనకి ట్రస్ట్ అనేది మనకి ఈ అమౌంట్ అనేది ఇస్తుందండి. ఓకేనా? ఈ అవార్డు అనేది ఇస్తుంది. అయితే ఈ అవార్డుని ఈ సంవత్సరం ఎవరు గెలుపొందారని గాని మనం చూసుకున్నట్లయితే దీన్ని గెలిచిన పేరేంటంటే నీలిం కుమార్ అండి. నీలిం కుమార్. నీలిం కుమార్ అనే పర్సన్ మనకి ఈ అవార్డుని ఈ సంవత్సరం గెలుపొందారండి. ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడుగా మనం చూసుకున్నట్లయితే ఈయన అస్సాం కవి అండి. ఓకేనా? అస్సాం కవి ఈయన. అస్సాం కవి అనేటువంటి నీలిం కుమార్కి మనకి 2025 విశ్వంభర అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఈ విశ్వంభర అవార్డుని ఎవరిస్తారంటే సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ అనే సంస్థ ఇస్తుంది. 5,00,000 క్యాష్ ప్రైజ్ అనేది ఉంటుందండి. ఓకేనా? ఇది ఆయన 94వ బర్త్ యానివర్సరీ అండి. 94వ జన్మదిన సందర్భంగా ఈ అవార్డు అనేది ఇస్తారు. ఆయన ప్రతి బర్త్డేకి అవార్డు ఇస్తారండి. ఇది 94th బర్త్డే అండి ఇది. ఓకేనా? ఈ 94th బర్త్డే సందర్భంగా ఈ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా? సో ఇది మనకి గుర్తుండి పెట్టుకుంటే సరిపోతుందండి విశ్వంభర పురస్కారము. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్ సిఇఓగా ఎవరు వచ్చారంటే షాహిల్ కిని. సో ఇక్కడ రాస్తాను నేను పేరు మళ్ళీ చూడండి. సో ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్ అండి. ఈ ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్ ఇది మనకి ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉందండి. దీన్ని ఏమని పిలుస్తారంటే ఆర్బిఐ. సో ఆర్బిఐ కాదు, ఆర్బిఐహెచ్ అని చెప్పి పిలుస్తారండి. రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుందండి. ఓకేనా? ఇది ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్ అండి. ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్ అనేది బెంగళూరులో ఉందండి. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2022లో ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఓకేనా? సో మరి ఈ ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చూసుకున్నట్లయితే సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను రాస్తాను ఇంగ్లీష్లో, కొంచెం అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? ఇది ఏంటి అంటే క్రియేట్ ecosystem that focused on promoting access to financial services and products for the lower income population in the country.
సో ఇదేం చేస్తుందంటే ఇది ఒక ఎకోసిస్టమ్‌ని క్రియేట్ చేస్తుందండి. ఆ ఎకోసిస్టమ్ ఏంటంటే మనకి ఏవైతే పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా అంతగా నిలదొక్కుకోలేనటువంటి కుటుంబాలు ఏమైతే ఉంటాయో వాళ్ళకి ఫైనాన్షియల్ సర్వీసెస్‌ని ఇవ్వాలండి. ఈ ఫైనాన్షియల్ సర్వీస్ అనేది ఆర్‌బీఐ ప్రొడక్ట్స్ అని చెప్పి ఉంటాయండి. ఈ ఆర్‌బీఐ ప్రొడక్ట్స్ గాని మనం చూసినట్లయితే అవేంటంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, నెక్స్ట్ పేమెంట్స్ బ్యాంకులు, నెక్స్ట్ ఫిన్‌టెక్ కంపెనీస్ ఏమైతే ఉంటాయో ఆ కంపెనీలని వీళ్ళకి ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి బ్యాంక్ అవసరాలు, బ్యాంక్ యొక్క సేవలనేవి వాళ్ళకి కలిగించి వాళ్ళకి వాళ్ళకి డీబీటీలు అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ల ద్వారా వాళ్ళ జీవితంలోకి కొంత డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చి బ్యాంకు ద్వారా వాళ్ళకి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ వాళ్ళని బ్యాంకులు అలవాటు చేసేయాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో మనం ఏం చేసామంటే ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ ని మనం బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు దానికి మనకి ఎవరు సిఇఓగా వచ్చారంటే షకీల్ కీనీ అనే పర్సన్ దానికి సిఇఓగా రావడం అనేది జరిగిందండి. ఓకేనా. సో ఇంకా ఇది ఏం చేస్తుందంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పేమెంట్స్ బ్యాంక్కి ఈ ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అనేది సపోర్ట్ అవి వర్క్ చేసే విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటుందండి. ఇది మనకి ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ గురించి అండి. సో ఇప్పుడు ఎలాగో ఆర్బీఐ గురించి వచ్చింది కాబట్టి మనం ఒకసారి ఆర్బీఐ గురించి మనము కొంచెం స్టాటిక్ డేటా ఏందో ఒకసారి దాని గురించి చెక్ చేద్దామండి. ఓకేనా. ఆర్బీఐ గురించి స్టాటిక్ డేటా మనకి ఆర్బీఐ గురించి తెలుసుకోవాల్సి ఉన్నట్లయితే ఆర్బీఐ అనేది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఇది మహారాష్ట్ర, ముంబై కేంద్రంగా వర్క్ చేస్తూ ఉంటుందండి. అయితే మనకి ఆర్బీఐ అనేది ఎప్పుడు ఏర్పాటైందో కానీ మనం చూసుకున్నట్లయితే ఇది 1934లో ఏర్పాటైందండి. 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 1935లో ఏర్పాటు అవడం అనేది జరిగిందండి. ఓకేనా. ఇప్పటికీ మనకు ఆర్బీఐ 90 సంవత్సరాలు అనేవి పూర్తయిపోయిందండి. ఆర్బీఐ వర్క్ చేయడం స్టార్ట్ చేసి 90 సంవత్సరాలు అనేవి పూర్తయిపోవడం జరిగిందండి. ఇది స్టార్టింగ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకు ఎక్కడుందండి అంటే కోల్కత్తాలో ఉండేదండి. కోల్కత్తాలో హెడ్ క్వార్టర్ ఉండేది. దీని తర్వాత ఈ హెడ్ క్వార్టర్ అనేది మనకి ఎక్కడ చేంజ్ చేశారంటే ముంబైకి చేంజ్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా. ఇది స్టార్టింగ్ మనకి ఇండియాకి మరియు పాకిస్తాన్కి కూడాను కేంద్ర బ్యాంక్ గా పనిచేసింది. ఆర్బీఐ రాకముందు మన భారతదేశానికి కేంద్ర బ్యాంక్ ఏ బ్యాంక్ పనిచేసిందంటే 1921 సంవత్సరంలో మనకి ఇంపీరియల్ బ్యాంక్ మనకి కేంద్ర బ్యాంకుగా, సెంట్రల్ బ్యాంక్ గా మనకి అది పనిచేయడం అనేది జరిగిందండి. ఓకేనా. మరి ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్ గా ఎవరు పనిచేశారంటే దీనికి ఫస్ట్ గవర్నర్ గా పనిచేసినటువంటి పర్సన్ ఎవరంటే ఆస్బోర్న్ స్మిత్ అండి. ఆస్బోర్న్ స్మిత్ మనకి ఫస్ట్ గవర్నర్ గా పనిచేశారు. మరి దీనికి పనిచేసినటువంటి మొట్టమొదటి ఏమంటారు దాన్ని, మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ గా మనం చేసుకున్నట్లయితే అతని పేరు ఏంటంటే సిడి దేశ్ముఖ్ అండి. సిడి దేశ్ముఖ్. ఈ సిడి దేశ్ముఖే మన భారతదేశం నుంచి సెకండ్ రామన్ మెగాసెస్ అవార్డు విన్ అయినటువంటి పర్సన్ ఎవరంటే మనకి సిడి దేశ్ముఖ్ ఉంది. ఈయన 1959లో రామన్ మెగాసెస్ అవార్డు కూడా గెలుపొందాడండి. మనకి ముంబై, మహారాష్ట్ర ఉన్నటువంటి చర్చిగేట్ రైల్వే స్టేషన్ ని సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ గా పేరు కూడా మార్చడం జరిగిందండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను జీకే చెప్తున్నాను, నేను ఏదైతే కరెంట్ అఫైర్ చెప్తున్నానో స్టాటిక్ డేటా చెప్తున్నాను. ఆ స్టాటిక్ డేటాకి సంబంధించినటువంటి ఏదైనా కరెంట్ అఫైర్ ఉంటే ఆ కరెంట్ అఫైర్ కూడా నేను మీకు చెప్తున్నానండి. కాబట్టి కరెంట్ అఫైర్ ఈ జీకే మీకు కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ చేస్తే దీనికి సంబంధించిన స్లైడ్స్ మొత్తం నేను అక్కడ పోస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ మనకి 26th గవర్నర్ గా ఎవరు వర్క్ చేస్తున్నారంటే సంజయ్ మెహతా గారు వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా. సో మనం ఇంకా తెలుసుకున్నట్లయితే మనకి 25th గవర్నర్ గా ఎవరు పనిచేశారు, శక్తికాంత్ దాస్. అత్యంత శక్తివంతమైన వ్యక్తి కాబట్టి శక్తికాంత్ దాస్ ని తీసుకొచ్చి మనకు కూర్చోబెట్టడం జరిగింది. 24th మనం చూసుకుంటే ఉర్జిత్ పటేల్ వర్క్ చేశారు. 23rd గాని చూసుకుంటే మనకి రఘురామ్ రంజన్ వర్క్ చేశారు. 22nd గాని మనం చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు వర్క్ చేశారు. 21st గాని మనం చూసుకుంటే దువ్వూరి సుబ్బారావు గారు మనకు వర్క్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా. సో ఇక్కడ 25th ఎవరంటే శక్తికాంత్ దాస్ వర్క్ చేశాడు. అదే 24th చూసుకుంటే ఉర్జిత్ పటేల్ వర్క్ చేయడం జరిగింది. అదే 23rd గాని మనం చూసుకున్నట్లయితే రఘురామ్ రంజన్ వర్క్ చేయడం అనేది జరిగింది. అదే 22nd అయితే మనకి
వైవి సుబ్బారెడ్డి, వైవి రెడ్డి అని చెప్పి పిలుస్తారు. సుబ్బారెడ్డి అవసరం లేదు, జస్ట్ రెడ్డి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం 21st కానీ మనం చూసుకుంటే దువ్వూరి సుబ్బారావు, దువ్వూరి సుబ్బారావు గారు మనకి డిప్యూటీ గవర్నర్ గా పనిచేయడం అనేది జరిగిందండి. ఓకేనా. దీంట్లో మనకి ఈ ఇద్దరు ఉన్నారు కదా, ఎవరెవరైతే మనకి రఘురామ్ రాజన్, శక్తికాంత్ దాస్, నెక్స్ట్ రఘురామ్ రాజన్ అండి, వీళ్ళిద్దరికి కూడాను మనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా పొందడం అనేది జరిగిందండి. వీళ్ళిద్దరికి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి అవార్డు కూడా ఎవరెవరికి వచ్చినాయి అంటే మనకి రఘురామ్ రాజన్కి, శక్తికాంత్ దాస్కి వచ్చినాయి. ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారు, సంజయ్ మెహతా గారు పనిచేస్తున్నారండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ అండి. సో ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్స్ ఉంటారండి. డిప్యూటీ గవర్నర్స్, ఈ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి ఎవరు పని చేస్తున్నారు కూడా మనకు తెలియాలండి. ఓకేనా. సో ఎవరు పని చేస్తున్నారు మనకి రాజేశ్వర్ రావు. సెకండ్ గాని మనం చూసుకున్నట్లయితే ఆ సెకండ్ పర్సన్ పేరు ఏంటంటే జానకీనాథ్ స్వామినాథన్ అండి. ఓకేనా. జానకీనాథ్ స్వామినాథన్ అని ఆయన, జానకీనాథ్ స్వామినాథన్. సో ఈయన పనిచేయడం జరుగుతుంది. మనకి థర్డ్ పర్సన్ గాని మనం చూసినట్లయితే రవిశంకర్ అండి. రవిశంకర్ అని ఆయన పనిచేస్తున్నారు. ఫోర్త్ పర్సన్ గాని మనం చూసినట్లయితే పూనం గుప్తా. సో ఈ పూనం గుప్తా గారు ఎవరంటే ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఫస్ట్ ఉమెన్ గా మనకి ఎవరు పనిచేస్తున్నారంటే మనకి పూనం గుప్తా గారు పనిచేస్తున్నారండి. అట్ ది సేమ్ టైం మేమే 16వ ఆర్థిక సంఘానికి సలహాదారుగా కూడా వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలండి. ఆర్బీఐ అంటే మనకి ఇవన్నీ గుర్తు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఇంకా మనకి ఏమున్నాయండి ఆర్బీఐ గురించి ఇంకా మనం చెప్పుకోవాలంటే, సో ఆర్బీఐకి మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఉండేదండి. ఒకప్పుడు జూలై నుంచి జూన్కి ఉండేది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆగస్ట్ నుంచి మార్చికి మార్చుకోవడం అనేది కూడా జరిగిందండి. ఓకేనా. ఇది మనకి ఆర్బీఐ గురించి అండి. ఇంకా మీరు ఆర్బీఐ గురించి తెలుసుకోవాలంటే మీరు త్రూ ఎకానమీకి వెళ్ళి ఒకసారి దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అది మీకు రావడం అనేది జరుగుతుందండి. ఓకేనా. సో ఇదంతా మనకి ఎందుకు వచ్చిందంటే ఆర్బీఐకి సీఈఓగా ఎవరు వచ్చారని కానీ మనం చూసినట్లయితే షాహిల్ కీన్ అనే అతను రావడం అనేది జరిగిందండి. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ కానీ మనం చెక్ చేసినట్లయితే నెక్స్ట్ టాపిక్ మనకి ఏముందంటే బ్రిక్స్ వర్సెస్ ట్రంప్ అండి. ఓకేనా. సో మనము ఇందాక యాక్చువల్లీ నేను బ్రిక్స్ మీద ఒక వీడియో చేశానండి. ఒక 27 minutes వీడియో చేశాను. అది చూస్తే మీకు బ్రిక్స్ మీద ఒక అవగాహన వస్తుంది. మనకి అక్కడ ఏమొచ్చిందంటే రియో. సో మీరు అబ్జర్వ్ చేస్తే రియో డిక్లరేషన్ అనేది రావడం జరిగిందండి. ఓకేనా. ఈ రియో డిక్లరేషన్ లో మనోళ్ళు ఏం చెప్పారు అంటే లోకల్ కరెన్సీగా మనం ఏం యూజ్ చేయాలంటే డాలర్ ప్లేస్ లో ఆల్టర్నేటివ్ కరెన్సీ కానీ లేకపోతే ఆ రెండు దేశాలు వాళ్ళ సంబంధించిన కరెన్సీని కానీ యూజ్ చేసుకోవాలని చెప్పండి. ట్రేడ్ పాయింట్స్ దగ్గర యుఎస్ డాలర్ కి ఆల్టర్నేటివ్ గా ఒక కరెన్సీని మనందరం సృష్టించుకొని దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి ఈ దేశాలన్నీ కలిసి మూకమ్మడిగా ఒక తీర్మానం అనేది చేసుకున్నాయండి. ఈ తీర్మానం అనేది చేసుకున్న వెంటనే ఈ ట్రంప్ ఏం చేశాడంటే బ్రిక్స్ ప్లస్ సభ్య దేశాలు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు ఏంటది బ్రిక్స్ ప్లస్ సభ్య దేశాలు ఏమైతే ఉన్నాయో ఈ సభ్య దేశాల మీద ఇతను ఎక్స్ట్రా 10% టారిఫ్ అనేది విధించడం అనేది జరిగిందండి. ఓకేనా. ఆల్రెడీ ఈ టారిఫ్ అనేది ఇండియాకి కూడా వర్తిస్తుందని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చాడండి. ఓకేనా. ఎందుకైనా స్టేట్మెంట్ ఇచ్చాడనేది మనం బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. ఇప్పుడు వరల్డ్ లోనే గ్లోబల్ లీడర్ గా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా మనకి ఏముందంటే మనకి యుఎస్ఏ అనేది ఉందండి. ఓకేనా. యుఎస్ఏ అనేది ఉంది. ఓకే కదా. యుఎస్ఏ అనేది ఉంది. సో వీడి దగ్గర ఏమున్నాయంటే డాలర్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే నువ్వు ఏ దేశానికి వెళ్ళినా సరే, నువ్వు ఏ కంట్రీకి అయినా వెళ్ళండి మీరు ప్రపంచానికి, ఎవడైనా సరే ఏ కరెన్సీని తీసుకుంటాడంటే నువ్వు రూపాయి ఇస్తా అంటే ఎవడు తీసుకోడండి. ఓకేనా. నేను రూపాయి ఇస్తాను, లేకపోతే నేను యువాన్ ఇస్తాను, లేకపోతే నేను షెకిల్స్ ఇస్తాను, నేను డాలర్స్ ఇస్తానంటే
సారీ, డాలర్ అన్నా అండి, నేను దినార్స్ ఇస్తాను అని చెప్పంటే ఎవరు తీసుకోరండి. కానీ డాలర్ అనగానే ఎవరైనా తీసుకుంటారండి. ఎందుకంటే డాలర్‌కి ఆ పవర్ ఉంది. డాలర్‌కి ఆ పవర్ ఎందుకుందంటే దానికి వెనక ఎవరున్నారండి దానికి? మనకి అమెరికా అనే ఒక దేశం ఉందండి. సో, అమెరికా అనే దేశం ఉంది కాబట్టి డాలర్ అనేది మోస్ట్ పవర్‌ఫుల్ కరెన్సీగా మారిపోయిందండి. ఓకేనా? అంతే కాకుండా మనకి ఆయిల్ గాని, గ్యాస్ గాని, న్యాచురల్ రిసోర్సెస్ గాని, లేకపోతే లోన్స్ గాని, ఇంటర్నేషనల్ లోన్స్ గాని, లేకపోతే గ్రాంట్స్ గాని, ట్రేడ్ గాని, ఏది జరగాలన్నా సరే మనకి దేనితో జరిగిద్దంటే మనకి ఓన్లీ డాలర్ దాని జరిగిద్దండి. డాలర్ అనేది అంత పవర్‌ఫుల్ అండి. ఓకేనా? అయితే ఈ డాలర్‌ని ఎవరు ప్రింట్ చేస్తారు? అమెరికన్ గవర్నమెంట్ ప్రింట్ చేస్తది. డాలర్ మీద ఫుల్ రైట్స్ గూడా ఎవరికున్నాయంటే అమెరికాకున్నాయండి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే రష్యా అండ్ చైనా చైనా ఏం చేస్తున్నాయంటే ఈ డాలర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఏదో కరెన్సీ వాడుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా చైనా అండి. ఎందుకంటే రష్యా అనేది అదొక దెబ్బతిన్న పుల్లాంటిదది. అది ఎప్పటికి గూడా ఏందంటే అది ఉక్రెయిన్ వార్‌తో అతను సతమతం అవుతుంది. కానీ చైనా ఏం చేస్తుంది అంటే తన లోకల్ కరెన్సీ అయినటువంటి యువాన్‌ని యూజ్ చేస్తుందండి. ఈ యువాన్‌ని యూజ్ చేసుకొని వేరే వేరే దేశాలతో ట్రేడ్ చేసుకుంటుందండి. ఓకేనా? సో, ఇప్పుడు వీళ్ళతో స్లోగా ఏం చేస్తుందంటే ఇండియా గూడా స్లోగా డాలర్‌ని రిఫ్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రష్యా, చైనా అనేది ఫ్రెండ్‌షిప్ అనేది చాలా బలంగా ఉంటుందండి ఎప్పటికి గూడాను. ఎందుకంటే ఆ 2 కమ్యూనిస్ట్ కంట్రీస్ కాబట్టి. ఇప్పుడు ఇండియా గూడా ఏంటంటే రైజింగ్ ఎకానమీగా, ఎమర్జింగ్ ఎకానమీగా ప్రపంచంలో 4 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అనేది జరిగిందండి. దాంతో ఇండియా కూడా ఏంటంటే స్లోగా డాలర్ మీద డిపెండెన్సీ అని చెప్పి తగ్గించాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. ఓకేనా? అంతే కాకుండా ఈ బ్రిక్స్ కూటమి ఉంది కదా! ఈ బ్రిక్స్ కూటమి కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్స్‌పాండ్ అవుతుందండి. ఎక్స్‌పాండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఈ బ్రిక్స్ కూటమి ఎటువైపు ఎక్స్‌పాండ్ అవుతుందంటే ఆఫ్రికా దేశాలు, ఆఫ్రికా దేశాలు, నెక్స్ట్ లాటిన్ అమెరికా దేశాలు, నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ దేశాలండి. మిడిల్ ఈస్ట్ దేశాలండి. సో, ఏవైతే ముస్లిం కంట్రీస్ ఉంటాయో, ఈ ముస్లిం కంట్రీస్ మీద స్లోగా బ్రిక్స్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుందండి. ఎక్స్‌పాండ్ అవుతూ ఉంది. అంతేకాకుండా మనం నిన్న చెప్పుకున్నాము. 40% ప్రపంచ జనాభా అనేది బ్రిక్స్ కూటమిలోనే ఉంది. నెక్స్ట్ 33% ప్రపంచ జీడీపీలో 33% ఈ బ్రిక్స్ దేశాలే మనకి కాంట్రిబ్యూట్ అనేది చేస్తున్నాయండి. ఓకేనా? దాంతో ఏం జరుగుతుంది అంటే బ్రిక్స్ అనేది జీ7తో పోల్చుకున్నా, లేకపోతే మనకి ఇంకేమంటారు యూరోపియన్ యూనియన్‌తో పోల్చుకున్నా సరే మోస్ట్ పవర్‌ఫుల్‌గా అది స్లోగా మారిపోతుందండి. దాంతో బ్రిక్స్‌ని ఎలా అయినా సరే దెబ్బ కొట్టాలని చెప్పి ట్రంప్ ఆలోచిస్తున్నాడండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే దాన్ని ఆలోచిస్తున్నారండి. ఇంకోటేంటి అంటే కాకపోతే ఇండియా ఏంటంటే ఇక్కడ స్ట్రాటజికల్ మూవ్ తీసుకుంటుందండి. ఇండియా ఏమని చెప్తుందంటే కొన్ని దేశాలకి డాలర్ షార్టేజ్ ఉండొచ్చు. అంటే డాలర్స్ లేకపోయి ఉండొచ్చు. ఇంకొన్ని దేశాల మీద యూఎస్ఏ శాంక్షన్స్ అనేవి ఉండొచ్చు. అలాంటి దేశాలకి మాత్రమే మేమేం చేస్తున్నామంటే లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నామని చెప్పి ఇండియా అనేది చెప్పడం అనేది జరుగుతుందండి. అది మనకు అనవసరం గాని మనకేం గుర్తుపెట్టుకోవాలంటే మనం జస్ట్ ఇటీవల కాలంలో బ్రిక్స్ దేశాలు ఆ ఆల్టర్‌నేటివ్ కరెన్సీని యూజ్ చేస్తున్నందుకు గాను ట్రంప్ ఆ బ్రిక్స్ దేశాల మీద ఎంత టారిఫ్ విధించాడంటే ఈ 10% టారిఫ్ విధిస్తున్నాడని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దండి. ఓకేనా? సో, ఇది మనకండి బ్రిక్స్ దేశాలకి ట్రంప్ అనేవాడు వార్నింగ్ ఇచ్చిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. సో, ఎలా మీకొక విషయం చెప్పాలంటే ఈ ట్రంప్‌ని మనం ఇంకా 3 సంవత్సరాలు భరిస్తానే ఉండాలండి. ఎందుకంటే నెక్స్ట్ మనకి ట్రంప్ అనేవాడు మనకు కనపడ్డు ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏం చేయాలన్నా అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంతేకాకుండా అతను ఏం చేశాడంటే ఇటీవల కాలంలో బిగ్ బ్యూటిఫుల్ అని చెప్పి ఒక బిల్ తీసుకొచ్చాడండి. ఆ బిల్ వల్ల మనకి ఈ ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ దగ్గర నుంచి బయటకొచ్చేసి అతను ది అమెరికన్ అని చెప్పి ఒక పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పి ట్విట్టర్‌లో కూడా ప్రకటించడం జరిగిందండి. ఓకేనా? సో, ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఎలాగో టాపిక్ వచ్చింది కూడా చెప్పేస్తున్నానండి ఇక్కడే. బిగ్ బ్యూటిఫుల్ బిల్. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు. మళ్ళీ దీన్ని మీరు పెద్ద అందమైన బిల్లు అని చెప్పి మీరు దీన్ని మళ్ళీ తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయొద్దండి. జస్ట్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే
ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవ్వాలండి. ఎవరైతే అధికంగా ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అనేవి ఇవ్వాలని చెప్పి మొదటి పాయింట్ అండి. రెండోది ఏంటంటే వలసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించుకోవడము, వలసవాదాన్ని కట్టడి చేయడం అండి. అది రెండోది. మూడోది ఏంటంటే డిఫెన్స్ ఎక్స్‌పెండిచర్ ని పెంచడం అనేది. ఈ 3 అంశాల మీద ఈ బిల్ అనేది తీసుకొచ్చారు. ఈ బిల్లుని అమెరికన్ పార్లమెంట్ అనేది యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది. దీనివల్ల ట్రంప్‌కిను ఎలాన్ మస్క్ గొడవైంది. ఎలాన్ మస్క్ బయటకొచ్చి అమెరికన్ పార్టీ అని చెప్పి ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేనా? సో ఇది మనకి ట్రంప్ బ్రి బ్రిక్స్ దేశాలకు ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద వార్నింగ్ అండి ఇది. సో మన నెక్స్ట్ కరెంట్ అఫైర్‌కి వెళ్దాం. ఫోన్ ద్వారా ఫేస్ స్కానింగ్ చేసి రేషన్ సరఫరా మనకి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అండి. సో హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి యాక్చువల్‌గా మనకి ఫోన్ ఉంది కదా! సో మనకి రేషన్ ఇవ్వాలంటే జనరల్‌గా మనం ఎక్కడ చేస్తామంటే మనం రేషన్‌కి మనకి ఓటీపీ ద్వారా గాని బయోమెట్రిక్ ద్వారా గాని మనకేంటంటే రేషన్ సప్లై అనేది జరుగుతుందండి. ఇదంతా మనకు తెలిసిందే కదా! రేషన్ సప్లై అనేది మనకి ఎలా జరుగుతుందంటే ఫోన్‌కి ఒక ఓటీపీ పంపిస్తున్నారు. ఆ ఓటీపీ ద్వారా గాని లేకపోతే మనకి ఇంకోటేంటి అంటే ఇది బయోమెట్రిక్ అండి. అయితే దీని ద్వారా ఏమవుతుందంటే ఫోన్ ఓటీపీలో ప్రాబ్లమ్స్ వచ్చి తొందరగా ఓటీపీలు అనేవి రావట్లేదు. రెండోది ఏంటిదంటే సరే అని చెప్పి మనము ఓటీపీని సెట్ చేద్దామంటే ఈ మధ్య కొంతమంది రీచార్జ్ చేపించట్లేదు. సో టైంకి రావట్లేదు. బయోమెట్రిక్ అంటే ఏంటంటే బయోమెట్రిక్ అనేది ఈ మధ్య ఎవరికి కూడాను అంత ఫాస్ట్‌గా బయోమెట్రిక్ అనేది పడట్లేదు. ఫింగర్ ప్రింట్ ప్రాబ్లమ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగించడానికి వీళ్ళేం చేశారంటే ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్‌ని అని చెప్పి ఒక సిస్టమ్‌ని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏం లేదండి. మీ డేటా ఆల్రెడీ ఎక్కడుంటుంది అంటే మీ డేటా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుందండి. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ఫోన్ యాప్‌లో ఏం చేస్తారంటే మీ ఫేస్‌ని ఒక ఫోటో తీయంగానే సెకండ్ల వ్యవధిలోనే ఏం జరుగుతుందంటే మీ రేషన్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో వచ్చేస్తాయండి. దీంట్లో మీరు మేకప్ వేసుకున్నా, ఏసుకోకపోయినా సరే అది మిమ్మల్ని ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తుందండి. ఓకేనా? సో దీన్ని మనకు తీసుకురావడం అనేది జరిగిందండి. సో ఇది ఫోన్ ద్వారా ఫేస్ స్కానింగ్ చేసి రేషన్ సరఫరా ఇస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటని చెప్పి మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ నెక్స్ట్ ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసేటువంటి ఇబ్బందులను తొలగించడానికి మనము ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ సిస్టమ్‌ని వీళ్ళు తెచ్చుకోవడం అనేది జరిగిందండి. ఓకేనా? సో మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్‌గా ఎవరు పనిచేస్తున్నారో మనం చూసుకున్నట్లయితే ప్రహ్లాద్ జోషి గారు పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అండి. ఎలాగో హిమాచల్ ప్రదేశ్ గురించి వచ్చింది కాబట్టి హిమాచల్ ప్రదేశ్‌లో మనకి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి మామూలుగా 2006 మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మనకేంటి అంటే మేల్‌కి 21 ఉండాలి. ఫీమేల్‌కి 18 ఉండాలండి. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పుడు ఫీమేల్‌కి కూడా 21 ఇయర్స్ ఉండాలని చెప్పి వాళ్ళు కొత్త చట్టాన్ని తెచ్చుకోవడం అనేది జరిగిందండి. ఓకేనా? సో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో ఫీమేల్‌కి కూడాను మ్యారేజ్ అవ్వాలంటే మినిమమ్ ఏజ్ ఎంత ఉండాలంటే 21 ఇయర్స్ ఉండాలని చెప్పి వాళ్ళకు రూల్‌ని తీసుకురావడం అనేది జరిగిందండి. ఓకేనా? సో ఇంకోటేంటంటే నేషనల్ యాంథమ్ ఉంటుంది కదా! నేషనల్ యాంథమ్ ఉంటుంది కదా! ఇంకా దీన్ని హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్‌లోనూ దీన్ని ఖచ్చితంగా పాడాలని చెప్పి ఒక ఇనిషియేటివ్‌ని తీసుకురావడం అనేది జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉంటారు కదా! పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటే మీకు తెలిసిందే. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం అండి. ఇలా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకి పెన్షన్ అనేది రద్దు చేయడం అనేది జరిగిందండి. ఓకేనా? సో మీ అందరికీ తెలిసిందే అండి. ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని తను ఎమ్మెల్యే, ఎంపీగా ఒక్కరోజు పనిచేసినా సరే అతనికి ఖచ్చితంగా పెన్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. మన ఏపీలో అయితే ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత అతనికి పర్ మంత్ వచ్చి 35,000 రూపీస్ అతనికి పెన్షన్ అనేది ఇస్తారండి. ఓకేనా? సో మనం ఒకసారి ఎమ్మెల్యే అయితే సరిపోద్దండి. లైఫ్ మొత్తం మీద మనం బతుకున్న రోజులు మనకి 35,000 రూపాయల పెన్షన్ అయితే రావడం అనేది జరుగుతుందండి. ఓకేనా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. సో అయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అనేది రద్దు చేసిందండి. సరేనా? నెక్స్ట్ మనకి పార్టీ ఫిరాయింపు చట్టం 52వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985లో
మనకి ఎవరు తీసుకొచ్చారని మనం చూసినట్లయితే మనకి ఆయన పేరేంటి రాజీవ్ గాంధీ గారు తీసుకురావడం అనేది జరిగిందండి. ఇది మనకి పార్టీ ఫిరాయింపు గురించి అండి. ఓకేనా? సో ఇది మనకి ఏంటిది అంటే ఫోన్ ద్వారా ఫేస్ స్కాన్ చేసి రేషన్ సరఫరా అన్నమాట ఇది. సో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం అండి. బెస్ట్ ఫుడ్ సిటీస్ అండ్ కంట్రీస్ 2024-25 అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు అద్భుతమైన వంటలు అనేవి కనపడుతున్నాయండి. ఓకేనా? సో ఈ వంటలేంటి అసలు ఏంటని చెప్పి మనం ఒకసారి దీని గురించి చెక్ చేద్దామండి. ఓకేనా? సో పెట్టుకోవాల్సింది ఏంటంటే బెస్ట్ ఫుడ్ ఇండెక్స్ అండి. బెస్ట్ ఫుడ్ ఇండెక్స్ అనే రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చిందండి. 2025, 2024, 25 అండి ఈ రిపోర్టు. ఓకేనా? మనకి ఈ రిపోర్ట్ని ఇచ్చినటువంటి సంస్థ పేరు కానీ మనం చూసుకున్నట్లయితే టేస్టీ అట్లాస్ అండి. టేస్టీ అట్లాస్ అనే సంస్థ ఈ రిపోర్ట్ అనేది ఇచ్చిందండి. ఓకేనా? ఇది మొత్తము 4 పారామీటర్స్, 4 అంశాల ఆధారంగా మనకి ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఆ రిపోర్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే హైజీనిక్ అంటే పరిశుభ్రంగా ఉందా లేదా. నెక్స్ట్ మూడోది కానీ మనం చూసుకున్నట్లయితే పాపులర్, ఆ ఏరియాలోనే ఆ పెట్టే ఫుడ్ పాపులరా కాదా, వరల్డ్ వైడ్గా ఆ ఫుడ్ అనేది ఫేమస్ అవుతుందా లేదా. సో ఇలాంటి 4 అంశాల ఆధారంగా తీసుకొని మనకి రిపోర్ట్స్ అని ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా? సో దీంట్లో మనకి బెస్ట్ ఫుడ్ లభించేటువంటి దేశాలు, బెస్ట్ ఫుడ్ లభించేటువంటి దేశాలు టాప్ 3 దేశాలు కానీ మనం చూసుకున్నట్లయితే, ఆ టాప్ 3 దేశాలు కానీ మనం చూసినట్లయితే ఫస్ట్ది గ్రీస్ అండి. గ్రీస్. నెక్స్ట్ ఏంటిదంటే మనకి ఇటలీ అనే దేశం ఉందండి. మూడో దేశం కానీ మనం తెచ్చుకున్నట్లయితే అది మెక్సికో అండి. మెక్సికో అనేది మనది 3. అదే మన భారతదేశం అయితేనేమో 12th పొజిషన్లో మన ఇండియా అనేది ఉందండి. ఓకేనా? ఇండియా అనేది ఉంది. నెక్స్ట్ మనకి మంచి ఫుడ్ ఉన్న టాప్ 3 దేశాలండి ఇవి దేశాలు. అదే మనకి మంచి ఫుడ్ దొరికేటువంటి టాప్ నగరాలండి. టాప్ నగరాలు. ఈ నగరాలు కానీ మనం చూసినట్లయితే ఫస్ట్ది ఏంటంటే నేపిల్స్ అండి. నేపిల్స్ అనే నగరము. సెకండ్ గాని మనం చూసినట్లయితే మిలాను. అదే మనకి థర్డ్ గాని మనం చూసినట్లయితే బొలోగ్నా అనేదండి. దీంట్లో నేపల్స్ 2 మిలాన్ అండి. ఈ 2 మనకి ఇటలీ దేశంలో ఉన్నటువంటి నగరాలండి 2. నెక్స్ట్ బొలోగ్నా అనేది మనకి టాప్ నగరాలండి. సో ఇవి నగరాలు టాప్ 3 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఇండియా అండి. మన ఇండియాలో వచ్చేపాటికి ఏ నగరాలు ఉన్నాయని కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ముంబై అండి. ముంబై ప్రపంచవ్యాప్తంగా అయితే ఇది 5వ స్థానంలో ఉందండి, 5th స్థానంలో ఉంది. మరి రెండోది కానీ మనం చూసుకున్నట్లయితే అమృత్సర్ ఇది మనకి పంజాబ్లో ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇది 43వ ర్యాంక్ అండి దీనికి వరల్డ్ వైడ్గా. నెక్స్ట్ థర్డ్ కానీ మనం చూసుకుంటే ఢిల్లీ కానీ మనం చూసుకుంటే ఇది 45వ స్థానంలో ఉందండి. 4వది మనం చూసుకుంటే హైదరాబాద్ అండి. మన హైదరాబాదు 50వ స్థానంలో ఈ రిపోర్ట్లో ఇలా మనకి బెస్ట్ ఫుడ్ సిటీస్ అండ్ కంట్రీస్ టేస్టీ అట్లాస్ అనే సంస్థ మనకి ఈ రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మనకి క్యూఆర్ బేస్డ్ డిజిటల్ హౌస్ అడ్రస్ అండి. సో క్యూఆర్ అంటే మనకి ఏంటంటే క్విక్ రెస్పాన్స్ అండి. ఇటీవల కాలంలో మనం ఏం జరుగుతుందంటే మనం అమెజాను, ఫ్లిప్కార్ట్, మింత్రా అలాగే కాకుండా మన పోస్టల్కి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే మనకు కొన్ని లెటర్స్ అనేవి ఉంటాయో, మన ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో అవి మన అడ్రస్కి వస్తున్నాయండి. అడ్రస్కి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డీటెయిల్ అడ్రస్ అనేది మనము మెన్షన్ చేస్తున్నామండి. ఇది ఏమవుతుందంటే అధికంగా మిస్యూజ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మన యొక్క ప్రైవసీకి అనేది ప్రాబ్లం వస్తుందండి. దాంతో ఇండోర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక క్యూఆర్ స్కానర్ ఇస్తుందండి. ఇక్కడ ఏంటి అంటే జస్ట్ ఆ క్యూఆర్ స్కానర్ని స్కాన్ చేయగానే నువ్వు ఎక్కడ ఉంటావు, ఏ లొకేషన్లో ఉంటావు అని చెప్పి వచ్చేస్తుంది. డైరెక్ట్గా నీకు ఆ లొకేషన్ దగ్గరకు వచ్చి నీకు ప్యాకేజ్ ఇచ్చి వెళ్ళిపోతారండి. ఇంకా నీ అడ్రస్ ఏం ట్రేస్ అవుట్ అవ్వకుండా ఉంటుందండి. ఓకేనా? ఇది క్యూఆర్ బేస్డ్ డిజిటల్ హౌస్ అడ్రస్. దీన్ని ఇండోర్లో స్టార్ట్ చేశారండి. ఇండోర్ అంటే మధ్యప్రదేశ్ అండి. ఓకేనా? సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. గినీ ఇండెక్స్ 2025 అండి. ఓకేనా, ఇది దేనికి చూపిస్తుందంటే గినీ ఇండెక్స్ 2025 అండి. ఇది ఆర్థిక అసమానతల గురించి తెలిపేటువంటి వన్ ఆఫ్ ద రిపోర్ట్ అండి. ఆర్థిక అసమానతలు గురించి తెలిపేటువంటి రిపోర్ట్ అండి. ఈ గినీ స్కేల్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇది 0 to 100 మధ్యలో ఉంటుందండి. ఓకేనా, సో 0 అంటే ఏంటి అంటే లో ఇన్ఈక్వాలిటీస్ అండి, తక్కువ అసమానతలు ఉన్నట్లు. తక్కువ అసమానతలు అందరి దగ్గర ఈక్వల్ వెల్త్ ఉన్నట్టండి, సంపద అనేది సమానంగా ఉన్నట్టు. అదే 100 ఉందనుకోండి, ఇది అత్యధిక అసమానతలు ఉన్నట్టండి. అత్యధిక అసమానతలు ఉన్నట్లు మనం ఈ గినీ స్కేల్ని 0 నుంచి 100 మధ్యలో కౌంట్ చేస్తామండి. అదే గినీ స్కేల్లో వాల్యూ అనేది తక్కువ ఉందంటే అసమానతలు తక్కువ ఉన్నట్టు, అదే ఎక్కువ ఉందనుకోండి అసమానతలు అధికంగా ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, అయితే ఇప్పుడు ఈ రిపోర్ట్ అండి 2025లో ఈ రిపోర్ట్ని విడుదల చేయడం అనేది జరిగింది. అయితే రిపోర్ట్లో డేటా అనేది 2022కి సంబంధించినటువంటి డేటా అనేది దీంట్లో మనకి ప్రింట్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా, దీన్ని మనం ఎందుకు చదువుకోవాలంటే మన భారతదేశం అనేది ఆర్థిక అసమానతలు అత్యంత తక్కువగా ఉన్నాయంట. మన భారతదేశము 4th పొజిషన్లో ఉందని చెప్పి మనకి ఈ రిపోర్ట్లో ఇవ్వడం అనేది జరిగిందండి. సో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు తక్కువగా ఉన్నటువంటి దేశాల్లో మన భారతదేశము 4వ స్థానంలో ఉందని చెప్పి మనకి గినీ రిపోర్ట్ 2025లో మనకు రావడం అనేది జరిగిందండి. ఓకేనా, అతి తక్కువ ఆర్థిక అసమానతలు ఉన్నటువంటి దేశాలు కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ దేశం కానీ మనం చూసుకున్నట్లయితే స్లోవోక్ రిపబ్లిక్ అనేది మనకి తక్కువ ఆర్థిక అసమానతలు ఉన్నాయండి. దీని తర్వాత ఏంటంటే స్లోవేనియా అనేది మన నెక్స్ట్ ప్లేస్లో ఉంది. థర్డ్ కానీ మనం చూసుకున్నట్లయితే బెలారూస్ అనేది ఉంది. ఫోర్త్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇండియా అనేది ఉంది. ఓకేనా, ఇండియా పాయింట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే 25.3 అండి. నెక్స్ట్ బెలారూస్ కానీ మనం చూసుకున్నట్లయితే 24.4. అదే స్లోవేనియా కానీ మనం చూసుకున్నట్లయితే 24.3. అదే మనకి స్లోవేక్ రిపబ్లిక్ కానీ మనం చూసుకున్నట్లయితే 24.1 అండి. సో ఇవి స్కోర్స్ అండి. ఈ స్కోర్స్ ఆధారంగా చూసుకుంటే మన భారతదేశం అనేది 4వ పొజిషన్లో ఉందండి. అయితే మనం మన భారతదేశం సంబంధించినటువంటి ఎందుకు మన ఇంపార్టెన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే మన భారతదేశం అనేది G7 దేశాలు కానీ G20 దేశాలతో కానీ కంపేర్ చేస్తే మన భారతదేశంలోనే ఆర్థిక అసమానతలు ఇది ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయంటండి. ఆర్థిక అసమానతలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. దీని అర్థం ఏంటంటే మన భారతదేశంలో కానీ మనం చూసుకున్నట్లయితే ఆర్థిక అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. రెండోది ఏంటిదంటే మన దగ్గర ఇంటెన్సివ్ డెవలప్మెంట్, సమీకృత అభివృద్ధికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాము. అంతే కదండి, సమైక్య అభివృద్ధికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము. ఆర్థిక అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. ఈ ఆర్థిక అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ మన దగ్గర ఎలా ఉందంటే మన దగ్గర ఆర్థిక అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. సమీకృత అభివృద్ధికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి మన దగ్గర ఆర్థిక అసమానతలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మన గినీ ఇండెక్స్ లో మనము 4th ప్లేస్ లో ఉండడం అనేది జరిగిందండి. ఓకేనా, అంతేకాకుండా గినీ ఇండెక్స్ లో ఇండియా యొక్క ఈ గినీ ఇండెక్స్ ఉంది కదా, ఈ గినీ ఇండెక్స్ లో ఇండియాని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుందంటే ఇండియాని ఏ కేటగిరీలో పెట్టారంటే గినీ ఇండెక్స్ లో ఇండియాని ఏ కేటగిరీలో పెట్టారని కానీ మనం చూసుకున్నట్లయితే అది దాని పేరు ఏంటంటే మోడరేట్లీ లో ఇన్ ఈక్వాలిటీస్. సో మోడరేట్లీ, ఒక్క నిమిషం అండి.
ఓకే. మోడరేట్‌లీ లో ఇన్ ఈక్వాలిటీస్. ఈ కేటగిరీ 25-30 పాయింట్స్ మధ్యలో ఏ దేశాలైతే సాధించాయో అటువంటి దేశాలని మనం ఏం చేస్తున్నామంటే మోడరేట్‌లీ లో ఇన్ ఈక్వాలిటీస్ అనే కేటగిరీలో మన ఇండియాని పెట్టడం అనేది జరిగిందండి. ఓకేనా? సో, ఇప్పుడు ఇండియా పర్ఫార్మెన్స్ గాని మనం చూసినట్లయితే ఇండియా పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందంటే ఇండియా యొక్క పర్ఫార్మెన్స్. ఇండియా పర్ఫార్మెన్స్ అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలా ఉందంటే ఇండియా పర్ఫార్మెన్స్ 2011-12 అండి. 2011-12 నెక్స్ట్ ఇప్పుడేంటంటే 2022 రిపోర్ట్‌లో గాని మనం చూసుకున్నట్లయితే 2011-12లో గాని మనం చూసినట్లయితే ఈ రిపోర్ట్ అనేది 28.8 పాయింట్స్‌తో మనకుంటే ఇప్పుడు అది కాస్త ఎంతకొచ్చిందంటే 25.5కి రావడం అనేది జరిగిందండి. అంటే మనకి పాయింట్స్ తగ్గినాయంటే మన దగ్గర ఎకనామికల్ ఈక్వాలిటీస్ అని మన దగ్గర తగ్గిపోతున్నట్టే. సో, అందరికి సమీకృత అభివృద్ధి అనేది మనకు జరుగుతున్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలండి. అంతేకాకుండా మనకి ఒకసారి వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అండి. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గాని మనం చూసినట్లయితే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ గాని మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో పేదరికం అనేది చాలా తగ్గిందండి. ఈ పేదరికాన్ని బిలో పావర్టీ లైన్ అని చెప్పి ఒకదాన్ని బేస్ చేసుకొని పేదలు, నిరుపేదలు అని చెప్పి మనం చెప్తామండి. సో, మనకి వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏ దేశం అయితే 2 ఏ ఏ దేశంలో అయితే ప్రజలు ఒక రోజుకొచ్చి $2.5 కూడా సంపాదించలేనటువంటి పొజిషన్‌లో ఉంటారో అలాంటి పర్సన్స్‌ని మనం ఏమంటామంటే అలాంటి కుటుంబాలని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే బీపీఎల్ ఫ్యామిలీలు అని చెప్పి పిలుస్తామండి. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో పేదరికం అనేది మన భారతదేశంలో పేదరికం అనేది 2011-12తో పోలిస్తే 2022-23లో బాగా తగ్గిపోయిందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకేనా? ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం వన్స్ అపాన్ ఎ టైము మన భారతదేశంలో పేదరికం అనేది 6.2% ఉంటే ఇప్పుడు అది కాస్త 2.3%కి తగ్గిపోయిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? సో, అంతేకాకుండా ఇంకా మనకి ఇక్కడ ఏం చెప్పారని మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఏం చెప్పారు అంటే మరి మనకి ఇలా ఎలా తగ్గిపోయిందని కూడా మనం చూసుకోవాలండి. ఇలా ఎలా తగ్గిపోయిందని గాని మనం చూసుకున్నట్లయితే మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ దానికి ముఖ్య కారణం అండి. గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ అనేది తీసుకొచ్చింది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గాని తీసుకున్నట్లయితే అవి ఏంటని చెప్పి మనం ఒక్కొక్కటి చూద్దామండి. ఆ ఒకటి గాని మనం చూసినట్లయితే ఫస్ట్‌ది మనకేంటంటే పీఎం జన్‌ధన్ యోజన. అంతేకాకుండా మనకి రెండోది ఆయుష్మాన్ భారత్ అండి. ఆయుష్మాన్ భారత్ ఒక కారణం అండి. మూడోది గాని మనం చూసుకున్నట్లయితే స్టాండప్ ఇండియా. నాలుగోది గాని మనం చూసినట్లయితే అది పీఎం విశ్వకర్మ అండి. ఇంకా చాలా ఉన్నాయండి. ఇలా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పేదలకు, నెక్స్ట్ నిరుపేదలకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి వీళ్ళందరికీ ఏం చేస్తుందంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా కొన్ని స్కీమ్స్ అమలు చేసి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి మన భారతదేశం చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఈ ఇనిషియేటివ్స్ వల్ల ఈరోజు మనకేం తెలిసిందంటే భారతదేశంలో అతి తక్కువ ఇన్‌ఈక్వాలిటీస్ ఉన్నాయని చెప్పి ఈ ఇన్‌ఈక్వాలిటీస్ గాని మనం చూసుకున్నట్లయితే జీ7 కంట్రీస్ నెక్స్ట్ జీ20 కంట్రీస్‌తో పోల్చుకుంటే మన భారతదేశంలో ఎకనామికల్ ఇన్‌ఈక్వాలిటీస్ ఆర్థిక అసమానతలు అనేవి చాలా తక్కువ ఉన్నాయనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? మరి ఇప్పుడు మనకి సరే ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకేంటంటే జిని అండి. సో, దాన్ని మనం ఏమంటామంటే గిని అని చెప్పి కూడా పిలుస్తారు. ఈ గిని అనే పర్సన్ పూర్తి పేరు గాని మనం చూసుకున్నట్లయితే అతని యొక్క పూర్తి పేరండి కొరాడో గిని అని చెప్పి పిలుస్తారు. ఇతను ఈ గినీని 1912లో దీన్ని
ఈ గిన్నీని తయారు చేయడం అనేది జరిగిందండి. ఈయన ఇటలీకి చెందినటువంటి వన్ ఆఫ్ ద ఎకనామిస్ట్ అండి ఇతను. ఇటలీకి చెందినటువంటి ఎకనామిస్ట్. ఈ గిన్నీని ఎలా ఇతను మెజర్ చేస్తారని చూస్తే లారెంజ్ కర్వ్ అండి. లారెంజ్ కర్వ్ సహాయంతో, లారెంజ్ వక్రరేఖ అని చెప్పి పిలుస్తారు. లారెంజ్ కర్వ్ యొక్క సహాయంతో ఈయన ఈ రిపోర్ట్ అనేది తయారు చేస్తూ ఉంటారండి. ఓకేనా? సో ఇదండి మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. సో స్టూడెంట్స్, మీరు కానీ ఫస్ట్ టైం కానీ ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏం రికమెండేషన్స్ ఉంటే చెప్పండి, షేర్ చేయండి. ఎవరైతే మనకి వర్క్ చేస్తున్నారో ఎవరైతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, నేను ఇప్పుడు తమ్మినల్ స్టైల్ అనేది నేను మార్చేస్తానండి. సో ఒక తమ్మినల్కి నేను చాలా కాస్ట్ పెట్టి తమ్మినల్ని చేపిస్తానండి. కాబట్టి అందరూ కూడాను మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో ఈ స్లైడ్స్ ఏమైతే ఉన్నాయో ఈ స్లైడ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి వీటిని డౌన్లోడ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకేనా? సో మీ అందరికి ఆల్ ది బెస్ట్ అండి. అందరు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ.